రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు, రంగారావు గారు. ఆగండి. మన పార్టీ ప్రతిష్టను దిగజార్చే ఏ ఆందోళన చేయొద్దు. మన ప్రీతమ నాయకుడు రంగారావు గారు ఆపరేషన్ ముగించుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తారు. ఆయనకు ఆపరేషన్ చేసే వ్యక్తి మామూలు డాక్టర్ కాదు, మనం గర్వించదగ్గ గొప్ప సర్జన్ డాక్టర్ చక్రవర్తి. మీ చేతిలో సంజీవని ఉంది సార్. ఐ మస్ట్ సే మీలాంటి గ్రేట్ సర్జన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి నేను గర్వపడే రోజు ఎప్పుడో చెప్పనా? నువ్వు ఇంతకంటే క్రిటికల్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయినప్పుడు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి. అధికార పార్టీ నాయకుడిని కాపాడినందుకు ప్రభుత్వం మీకు ఉన్నత పదవినిస్తే స్వీకరిస్తారా? తప్పకుండా స్వీకరిస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్. రేపు ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడికి కూడా నేను ఆపరేషన్ చేసి సక్సెస్ అయితే ఇచ్చిన పదవిని తిరిగి తీసుకోను అని ప్రభుత్వం హామీ ఇస్తే. డాక్టర్ గారు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఐ సీ. జస్ట్ ఎ మినిట్. ఓకే డాక్టర్. వారి గురించి ఇంకా ఏమైనా వివరాలు చెప్పగలరా? డాక్టర్ శివప్రసాద్ గారు, ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ప్లీజ్. జస్ట్ కమలేమైంది? మాట్లాడరే. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం కాదు, లేచిపోయింది. డాడీ నాకివ్వా? బాగుంటులా? అలా కదమ్మా. నీకెన్నిసార్లు చెప్పండి రా పైకి రావద్దని? రాను, ఇక్కడే ఆడుకుంటాను. రాజేశ్వరి, సార్ ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు. మన దేశంలో రేషన్ ఉంది, బియ్యానికి కానీ బ్రాందీ కాదు కదా. బెల్ ప్లీజ్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఎంత? 270 సార్. డాక్టర్, మందు కొట్టింది నేనైతే కిక్ నీకెక్కిందా? రండి. ఒక మాట చెప్పనా? ఏమిటి సార్? మా కమల ఎప్పుడు అంటూ ఉండేది,
మీరు మందులు ఎంత బాగా ఇస్తారో మందు కూడా అంత బాగా కొడతారు అని. ఓకే, Please come. ఆల్ రైట్. ఆగిపో ఆగిపో జాలి లేని కాలమా, గుండె లేని లోకమా, పారిపో పారిపో మత్తులోకి జారిపో, మందే లేని గాయమా, అద్వైతంలా అగాధమైనది మా ప్రేమ, ప్రేమంటేనే విషాద యోగం చిరునామా, సత్యమింతే తప్పదంతే. ఆగిపో ఆగిపో జాలి లేని కాలమా, గుండె లేని లోకమా, పారిపో పారిపో మత్తులోకి జారిపో, మందే లేని గాయమా. Attention please. This car is backing up. Attention please. This car is backing up. Wife is a knife to cut our life. But without wife there is no life. It's a bluff. I don't believe. నువ్వే లేని నన్ను చూసి నవ్విపోదా కాలం పచ్చిగా, నువ్వే ఉంటే సత్యమేదో తేలిపోదా లోకం మెచ్చగా, తోడే లేని మొడులాగా చేదుపాటే పాడుతున్నా, ఏనాడైనా అహల్య కాదా గౌతమిగా, సత్యమింతే తప్పదంతే. ఆగిపో ఆగిపో జాలి లేని కాలమా, గుండె లేని లోకమా, పారిపో పారిపో మధ్యలోకి జారిపో, మందే లేని గాయమా. రెండో గుండె ఇవ్వరాదా, జాలి గుండె లేని దేవుడా, భారం మోసేటందుకొకటి, ప్రేమ రాగం కోసం ఒకటి, గుండె నిండే చెమ్మౌది, కళ్ళలోన చిమ్ముతుంది, కన్నీరంతా నింపేసుకోరా బాటిల్లో, సత్యమింతే తప్పదంతే. ఆగిపో ఆగిపో జాలి లేని కాలమా, గుండె లేని లోకమా, పారిపో పారిపో మధ్యలోకి జారిపో, మందే లేని గాయమా, అద్వైతంలా అగాధమైనది మా ప్రేమ, ప్రేమంటేనే విషాద యోగం చిరునామా, సత్యమింతే తప్పదంతే.
సదృశం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం నారాయణపరోజ్ఞానం నారాయణ పరః. మనోవాంఛాపరసిద్ధిరస్తు. అమ్మా పేరు లక్ష్మి, లక్ష్మీనామ్యాः గోత్రం పైడిపాల, పైడిపాల గోత్రాయాः. అమ్మా మీ పేరు శారద, శారదానామ్యాः గోత్రం విష్ణు గోత్రం, విష్ణుగోత్రాయాः. ఆవయోః సకుటుంబస్య క్షేమస్థైర్య వీర్య విజయ. స్వామి ఇది దేవాలయం, చెప్పులు బయట విడిచారండి. క్షేమస్థైర్య వీర్య విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం. ఆగాగు, ఎక్కడికి? బాబు ఆకలిగా ఉంది, తీసుకోవచ్చా? కొత్తగా ఉన్నావు, ఏ ఊరు నీది? ఊరు నీ పేరేంటి స్వామి? స్వామా? ఓహో. First, necessaries. Second, comforts. Third, luxuries. Man is the bundle of desires. His wants are infinite in variety and number. Some of his wants are organic and natural. He must have some food to eat, some clothing to cover his body, and some sort of shelter to protect himself. ఏ క్లాస్? ఫస్ట్ బి అండి. భారతదేశంలో ఉన్న బంగారం అంతా ఏమైందో తెలుసా? తాకట్టు పెట్టారండి. గుడ్. విడిపించుకోవాలంటే ఏం చేయాలి? అమ్మ తప్పిస్తుందండి. నా వస్తువు లగిచ్చేయండి. శ్రీదేవిలో ఉంటాడు. నా వస్తువు లగిచ్చేయండి. ఇచ్చేయాలంటే నువ్వు పని చేయాలి. అటు చూడు, అటు. ఆ అమ్మాయిని నువ్వు డాష్ కొట్టి రావాలి. ఆ అమ్మాయికి మీకు పడదండి? పడుతుంది. నువ్వు డాష్ కొడితే తప్పకుండా పడుతుంది కింద. నేనన్నమాట క్రియగా కాదండి, నామవాచకంగా అన్నాను. క్రియ లేదు, నామవాచకం లేదు. చెప్పింది చేయకపోతే సర్వనామం అయిపోతావు. పోరా. అలాగే తప్పకుండా కలుసుకుందాం. సారీ, మీ పేరు? షడపా. స్వీట్ నేమ్. గుద్దేశాను. నాకు ఇచ్చేయండి. ఇంకోటి ఉందమ్మా, ఫినిషింగ్ టచ్. చెవి దగ్గర ఐ లవ్ యూ అనాలి. ఐ లవ్ యూ. ఇక్కడ కాదు, ఆ పిల్ల దగ్గర. కొడుతుందేమో, దూరంగా ఉండు. ఫీల్ అవుతుంది, వాచిపోద్ది. షటప్ గారు, షటప్ గారు, షటప్ గారు. ఐ లవ్ యూ. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నాతోనా? అవునండి. అలా బ్యాక్ సైడ్కి వెళ్తా వస్తారా? అయ్యో, ఏం తాగిపోయారు? రండి. ఎలా కొట్టావురా డాష్? అదే అది. ఏంట్రా అన్నావు మా జ్యోతిని? ఐ లవ్ యు నా. ఇడియట్. బెండకాయ ఎంత లేవు, నీకు లవ్ కావాలా? అదే నన్ను నడిచింది, కోసి చేతిలో పెట్టేదాన్ని. ఏంటది? ఏంటా? నాలుక. ఆల్ గర్ల్స్ కమ్ ఆన్. యు నరేంద్ర కుమార్ అనే నేను మనపూర్వకంగా గాని, ఒకరి ప్రేరేపణ వలన గాని, స్వయం ప్రకాశంతో గాని, సర్వకాల సర్వావస్థల యందు ఆడపిల్లని కింద కాళ్ళ వంక తప్ప మరే ఇతర స్థానాల్లోనూ, ముఖ్యంగా ముఖ భాగమును, మరీ ముఖ్యంగా కళ్ళల్లోకి చూడను. ఇది నేను నా ఇష్టపూర్వకంగా పూర్తి ఆరోగ్యంతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. If a particular want is regularly satisfied, a person becomes used to it. He must then use that particular commodity
అరే రే ఈ మాత్రం ఎడబాటు భరించలేక ఒళ్ళు పడిపోయావా? సాయంత్రం డాన్స్ క్లాసులో కలుద్దాం. డోంట్ వరీ డియర్. అది శేషయ్య. ఎవరు నువ్వు? దొంగని. దొంగ ఎందుకు వచ్చావు? దొంగెందుకు వస్తాడో నీ పెళ్ళానికి చెప్పు. డబ్బు కోసం వచ్చింటాడు. ఎప్పుడు తరాలు ఇచ్చే నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సిగ్గులేదు. ఇంటికి పెద్దవాడివి, నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా? ఉంది బాబు. మా ఆవిడ కనకదుర్గ చెప్పారా, ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఆ టికెట్ తీసేసుకుంటే ఆ 1,00,000 నాకు వస్తాయి. ఈ ముసిల్దాన్ని నేను చంపేస్తాను. మరి ఆ ₹1,00,000 50,000 నాకు ఇస్తావా? ఏయ్ ముసలిదానా! మొత్తానికి ఆదిశాసే మనవడు అనిపించావురా. దర్దాలు అనిపించేసావా? ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా? తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం వాడానమ్మమ్మా. ఆ? ఏమయ్యా, నేనెప్పుడు చస్తానా? ఆ 1,00,000 ఎప్పుడు మింగుదామా అని చూస్తున్నావా? అమ్మా అమ్మా వదిలే. ఎందుకు వచ్చావురా? నువ్వు మనీ అటు పంపించలేదు, వచ్చేసాను. మొన్నగా పంపించావు. ఏలేవు. అసలు నాన్నే బతుకుంటే ఇలా అనేవారా? తండ్రి లేని కొడుకుని, ఫాదర్ లేని సన్నుని, పితాజీ లేని బేటాని. అరే రే 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 రే, ఎన్ని భాషలు నేర్చావురా? అమ్మమ్మ ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే. అమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకి రికమెండ్ చేయవే. ప్లీజ్ అమ్మమ్మ రికమెండ్ చేయవే. పోనీలే ఇచ్చేవే. పోనీలే ఇచ్చేవే. మీసాలో కొట్టు 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 కొట్టు. దా సీటు తెచ్చావా? తెచ్చాను. ఇండిసిన కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళు రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపితే ఆగిపోతాయి. ఏంటి? మోక్షన్స్, విరోచనాలు, బేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాట విను. 4 నెల మాత్రలు ఇస్తాను. 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే. తీసుకో. పట్టు. ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్టా తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు, డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు, ఉండవయ్యా. ఎక్కడ ₹5? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది. బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావేంటి గురు? డజన్ సిరప్ బాటిల్ నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా, నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలి కదండి. ముసాయి కలపతారు. వీడికి క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కాగితం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించి మాకు మొత్తం బయటకు వస్తాయి మరి. ఇదిగో 5 నుంచి కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఇస్తాను. ఉండవా? ఏంటి తగ్గ గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నంటయ్యా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు? మాట్లాడితే ఈ రోజునాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తెరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కలపతారు. ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను. అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి.
బాబురావు సార్ ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంటుగా ఈయన బయటికి పంపించపోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాను లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పట్టుకు పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. ఎరా పద్దయ్య, అయ్యా నీ ముఠాలో అందరినీ కుర్రగాంగనేసావరా? గట్టిగా పని చేస్తారయ్యా. నీ ముఖం ఒకడికి పళ్ళగడ్డం చేత కాదు, కుప్పలేయడం చేత కాదు. ఎవరయ్యా నువ్వు? పని కావాలి. ఎరా పద్దయ్య, నీ ముఠా మనిషా? కాదండి, కొత్త ముఖం, నేను ఎప్పుడు చూడలేదు. ఏ ఊరినిది? నిన్నేనయ్యా అడిగేది, మాట్లాడవే. పనిస్తే చేస్తాను. కూలికి వెళ్తావా? మీ ఇష్టం. మీరు తీసుకెళ్ళండి రా. అట్టగానండి. పదండి రా, పదండి. ఏమే మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? అవేం మాటలు? ఏం మాట్లా? పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా? ఈసారి రాని చెప్తాను, కడప బాంబు కొని పెట్టమని అడుగుతా. ఎందుకు? ఎందుక? అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా. అమ్మాయి ఆ? అమ్మాయి నాన్న! అమ్మా నాన్న! అమ్మా నాన్న! అమ్మా. ఏపా, పంపలో ఎవరో చచ్చిపోయినట్టు. అల్లుడు బాగున్నావా? బాబురావు గారు, బ్లేడ్ తీసుకెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నా? పెన్సిల్ చెక్కోడానికి. ఈ అమ్మాయి ఎవరు? మా హాస్పిటల్లో నర్సు, పేరు కేవి కల్పతరు. ఏదడిగినా కాదన్నదన్నమాట. నిన్ను చూసి ఎన్నాళ్ళు అయింది? ఎన్నాళ్ళైందా? నెల రోజుల క్రితమే కదా మావా, 3 నెలలు మేసిపోయావు. నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా? నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000. సెకండ్లు నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను. ఏంటి లైఫ్ లాంగా? ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. ఏమిటన్నా ఈ పాడు మాటలు? వాడంతేనమ్మా, పడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది. బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు, మా అమ్మాయి మొహమాట పడుతోంది. ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. చిత్రము, నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు కనిపిస్తుంది. ఏదిటి? ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలెను. అటుల చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్ల మీద కిరసనాలు చంపాడు. అంకల్ రావు ఏమైందలుడు? అబ్బాయి ఏం లేదు మామగారు, అంకాల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయలు పోసి నిప్పంటించి చంపేశాడంట. మామయ్య, ఇదేంటి? నేను నవ్వుతున్నా చెప్పానుగా. అబ్బా మీరు ఊరుకోండి నాన్న. ఏమీ లేదు నాన్న. మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా, ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యనా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేంటమ్మా? నేను అలాగే చెప్పాను నువ్వు కదా. అట్టా చెప్పలేదయ్యా. అబ్బా, ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు ఉంటాడు. మీ నలుగురు తీసుకోండి.
ఏ నిలబడ్డావే? రావయ్యా, రా. ఇదిగో తీసుకో. ఇది ధర్మం కాదయ్యా, నువ్వు చేసిన శ్రమకి ఫలితం. నాకు డబ్బొద్దండి. డబ్బొద్దున్న మనిషిని మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నా. ఈ రోజుల్లో అన్నప్రాసన చేసేటప్పుడు ఏడాది నిండని పసిబిడ్డ కూడా ఏం పట్టుకుంటుందో తెలుసా? డబ్బు. ఏం మనిషివయ్యా, తీసుకో. నాకు కాస్త అన్నం పెట్టించండి. అన్నపూర్ణ, ఏమిటండి? ఒక మనిషికి భోజనం ఏర్పాటు చేయి. అరబ్ తీవ్రవాదులు 7 గంటల సేపు చిన్న తరహా శత్రులతో పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఇజ్రాయలీ దళాలు 3 అరబ్బులను చంపివేయడంతో ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. సింధుశేష యుద్ధాన్ని అంతం చేయించేందుకు ఇరాన్ దౌత్యపరంగా జరుపుతున్న ప్రయత్నాల్లో అల్జీరియా నెమ్మదిగా. ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి ఏ వైద్యం చేయించినా, ఏ స్పెషలిస్ట్కి చూపించినా ఈ కాలు మాత్రం రాదండి. ఇంతకాలం వస్తుందనే మీరు బాబాయ్ గారు, అమెరికా తీసుకెళ్ళిన మీ అబ్బాయి అవిడితనం పోదండి. భవిష్యత్తులో అతను లేచి తిరగడం అనేది జరగదు. ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆడవాళ్ళు తట్టుకోలేరని చెప్పలేదు. ఇక మీ కొడుకు లేనట్టే. ఎరా, ఫేస్ పుచ్చుకున్నావా? నాది పుచ్చుకున్నా. మరి నాదో? వచ్చే ముందే పుచ్చుకున్నారు. ఎన్నిసార్లు ఇస్తారు? పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పుచ్చుకో, మళ్ళీ వచ్చే పని ఉండదు. కాలుకి ఏమైంది? బంతాడుతూ పడిపోయాడు బాబు. నొప్పిగా ఉందా? బాగా నొప్పిగా ఉందా? ఇక్కడ అయితే నీ కాలు బాగుపడుతుంది. గోవిందరాజులు కాలు రాదన్నాడుగా. నే చెబుతున్నాగా, నీ కాలు వస్తుంది. ఎలా వస్తుంది? ఆపరేషన్ చేస్తే. ఎవరు చేస్తారు? మీకెవరైనా పెద్ద డాక్టర్ తెలిస్తే చెప్పండి. తెలుసు, నేనే ఆపరేషన్ చేస్తాను. ఈ మనిషి వాళ్ళకం చూస్తే అదోలా ఉన్నాడు. ఇతను ఆపరేషన్ చేయడం ఏమిటి? చూస్తుంటే ఆయన నాకు సాయిబాబా లాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు, ఎంతమందికి చూపించలేదు. ఏ పుట్టలో ఏ పావుందో. మన అదృష్టం బాగుంటే వాడు లేచి తిరుగుతాడేమో. ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం పూర్ణ. నేనే చూడండి, గుడివాడ గంగామహల్లో ఉదయం ఆట మాత్రమే. డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహాని, దర్శకత్వం శాంతారాం. తప్పక చూడండి, గుడివాడ గంగామహల్లో. ఏం కావాలి సార్? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? సంగీతం బాగుంది. ఇది నా ప్రాణం సార్. మీకేం కావాలి సార్? నాకు కుట్టే దారం దొరుకుతుందా? దొరుకుతుంది. అన్ని రకాలు ఉన్నాయి సార్. ఇది చూడండి సార్, మంచి క్వాలిటీ సార్. లేటెస్ట్ కలర్ సార్. మీకు ఏ కలర్ కావాలో అన్నీ దొరుకుతాయి సార్. చూడండి, ఇది చూడండి సార్. చూడండి సార్, ఇది మంచి ట్వైన్. ఇది 4 రూపాయలు సార్. 4 రూపాయలు? వద్దులే సార్. సార్ సార్ ఆగండి సార్. తీసుకోండి సార్.
నా చేత్తో ఏ వస్తువు ఇచ్చినా అనుకునే పని విజయవంతం అవుతుంది సార్. నీ పేరు? జ్యోతి. జ్యోతి. బాగుందా సార్? బాగుంది. జ్యోతి. స్టాక్ లేదన్నాడు రంగమ్మ నాతో. ముందే డబ్బులు కట్టాలేమో. డబ్బులు కట్టానుగా. జ్యోతి నేను తీసుకుని లోపల పెట్టు. ఇగో ఏమిటిది? చేతుల శక్తి లేదా? ఎక్కడో ఆలోచన. వదిలేండి, నేను తీసుకుంటా. అవన్నీ తీసుకురా. భయపడుతున్నావా? లేదులే. ఆపరేషన్ చేసేటప్పుడు కాలు కదపకు. చెయ్యేది భయంగా ఉందా? నేనున్నాగా. చూడు, నువ్వు స్కూల్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడతావు, గేమ్స్లో ఫస్ట్ వస్తావు. చూడు బాబు, చూడు. దొరుకుతారు నొక్కి పట్టు. అలా పైకి చూస్తూ ఉండు. అలాగే. ఆపరేషన్ పూర్తయింది. బాబు నిద్రపోతున్నాడు. వెళ్ళి చూడండి. స్టాప్. రేపు ఇంటర్ కాలేజ్ డ్యాన్స్ కాంపిటీషన్. జ్యోతికి పేరుగా నువ్వు వాడకూడదు. నాకు కాదు, కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఆయనకి చెప్పు. వాడికి కల్చర్ లేదు. నువ్వు ఆ బాపతే. మదర్ ప్రామిస్గా చెప్తున్నా, ఐఎమ్ లవింగ్ జ్యోతి. నేను జ్యోతిని ప్రేమిస్తున్నాను. ట్రాన్స్లేషన్ కాదు బాబాయ్ నేను అడిగింది. జ్యోతికి నాకు మధ్య చేతులు అడ్డు పెట్టకు, రేఖలు మారిపోతాయి.
వెళ్తాం శివన పోయిస్తాం జ్వలిస్తే జగాలే శాసిస్తాం అలల్లా చలిస్తాం శిలల్లా విలుస్తాం కలిస్తే సమస్తం సాధిస్తాం మందాల మద్మ వ్యూహంలో గీతాలే పాశుపదాస్త్రాలు పంతాల విద్యుత్ దాహంలో నాదాలే విజయ నినాదాలు ఈ దేహం ధనువై సారిస్తాం స్వరమే శరమై ఈ పదమే పిడుగై సాధిస్తాం తరిమే ఉరుమై ఆరారు ఋతువుల్ని చరుల్ని గిరుల్ని దిశల్ని జయించాం కలల్లే పిలుస్తాం కలల్లా మనస్తాం సుమించే వసంతం మా గీతం వయస్సే తరంగం మనస్సే మృదంగం విరుల్లో పరాగం మా రాగం గోకుల కన్యారాగంలో లోకాన్ని కథకులాడిస్తాం ఆరాల చైత్ర సరాగంలో గాంధర్వ కేడిని సాగిస్తాం ఆకృతులే కృతులై ఆహయలు లయలు మైలై ఈ గతలే జతులై లాస్యములే జలపాతములై ఆకాశ గంగల్లే నరాల స్వరాలు వరాలు భరించ ప్రభాతం ఇదేదే ప్రభాతం నా మాటిని వడ్డీ వ్యాపారంలో చేరిపోరా కిందింటి కమలకి కొట్టెట్టుకుంటానంటే 5,000 అప్పిచ్చా 5 ఏళ్ల కిందట మెట్టి ఎక్కడో దిగడం వడ్డీ అసలు 2 రాలేదు ఆయాసం మాత్రం వచ్చింది ఏంటి జ్యోతి వాళ్ళ అమ్మకి 25,000 ఇచ్చా అప్పుగా వడ్డీకి ఇహ బాకీ సంగతి మర్చిపో వసూలు అయ్యేదాకా ఎక్కుడు దిగుడు నేను చూసుకుంటా కిందకి దిగు, కాలు కింద పెట్టు కాలు మీద నుంచి జాగ్రత్త నడు 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 ఆ? లే అమ్మ మీరు పెట్టుకోవద్దు లేదు పర్లేదు లే 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 ఆ. ఆ కాలు మీద నిలబడ నెమ్మదిగా అది అలాగే రా రా అమ్మా మీరు అలవాండి రా ఏ. అలాగే ముందుకు రా రా ఆ. బాగా రా ఇంకో అడుగు రా ఆ గులాబీ పువ్వు కోసి అమ్మకి బాగా రండి రా. ఏయ్ బాబు బాబాయ్ గారు తన సీరు కాలు వచ్చేసింది బాబు సీను అయ్యా ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేరు బాబు రండి రండి బాబు రండి రండి ఇదిగో డబ్బు నగలు బాబు ఇవన్నీ నీకే బాబు నాకు 200 ఎకరాల పొలం ఉంది అదంతా నీకే రాసిస్తాను బాబు తీసుకో బాబు ఇవన్నీ నీకే బాబు తీసుకో నాకు లేక కలిగిన సంతానం
నా బిడ్డే నాకు ₹1,00,00,000 ఆస్తి బాబు. చిన్నప్పుడు వీడు గంతులేస్తూ ఆడుకుంటుంటే చూసిన వాళ్ళంతా బాపయ్య కొడుక్కి భూమి మీద కాలు నిలవదరా అంటుండేవారు. నిజంగా నిలవకుండానే పోయిందనుకున్నాను. నేను ఏమిచ్చినా నీ రుణం తీరదు బాబు. చిన్న కానుక బాబు, తీసుకో బాబు, తీసుకో బాబు. అమ్మా, మీ ఆయన ధర్మరాజు. అన్నపూర్ణమ్మ, ఆకలిగా ఉందమ్మా, కాస్త అన్నం పెడతావా? రండి బాబు. మామ శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంట హాస్పిటల్లో నవాల్సిన పిల్లల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. మామగారు ఇదేంటండి, ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. నాన్నా, అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న. మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ. ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. అలాగే ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. కొండిగా ఆ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా, నీ కొండి కోసి పెడతా. పందిని కోసి పెడితే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా. అమ్మా జ్యోతి, జ్యోతి. ఎవరండి? నేను జ్యోతి కోసం వచ్చానండి. జ్యోతి ఇంట్లో లేదండి. ఉండండి, వస్తున్నాను. ఇది నా ప్రాణం సార్. ఎవరండి? నేను కరెంట్ పోయిందా? ఆంధ్రదేశంలో ఎండాకాలం వస్తే అంధకారమే. జ్యోతి ట్యూషన్కి వెళ్ళిందండి, ఇంకా అరగంటలో వచ్చేస్తుంది. నీకేం కావాలని నాతో? ఏమండి ఏమండి ఎక్కడ? ఏమండి? తొందరగా ఊరంతా చాటింపు తిరిగిందా? డాకుల దగ్గర కూడా పంపండి. ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పండి అందరికి. ఊరుకోవాలే చెప్పావు కానీ సోలు కబుర్లో చూడటానికి పిచ్చోళ్ళు ఉన్నాడు ఆ డాక్టర్ ఏంటి? ఆయన దగ్గర ఏం మహిళలు ఉన్నాయో? మహిళ మశాలమా చేత పిడిచెలు నేర్చుకుని జనాన్ని మోసం చేసి డబ్బులు గుర్తున్నాడు డాక్టర్. ఏ విద్యలైతే ఏంటంట, పెద్ద పెద్ద డాక్టర్ నయం చేయలేని రోగాలు ఆయన చెయ్యేస్తే నయమైపోతున్నాయి. చాలే పెద్ద కబుర్లు చెప్పా. ఎక్కడికి నరసింహ? పొద్దున్నే పిల్లని తీసుకెళ్తున్నా. పాపయ్య గారి ఇంటి దగ్గర నాటు వైద్యుడు వచ్చాడు. ఆయన దగ్గర మంది ఇప్పిస్తున్నా. 3 రోజుల్లో గుణం కనపడింది. ఆయన చేసాల వల్ల తగ్గితే చాలు. నిన్న మస్తాను కొడుకు పాము గరిసిందంట, మందేశాడు. 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. నడువు నొప్పి అంటే 2 నెలల నుంచి మందులు తినిపిస్తున్నాడు. 400 దోల తీరిపోయింది కానీ నొప్పి మాత్రం అంటుకొని అట్టాగే ఉంది. నెక్స్ట్ రామ్మా. తాత నువ్వు.
అయ్యో బాబు బాబు నువ్వేనా రావయ్యా రావయ్యా బాబు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంట్రా అదే పేషెంట్లు అంతా ఇంకెక్కడ మనకు పడింది పిడి పాపయ్య గారింటికి నాడు వైద్యులు వచ్చాడుగా ప్రజా వైద్యశాలను ఆసుపత్రి పెట్టాడంట. ఊళ్ళో రోగాలున్న వాళ్ళంతా రూటు మార్చేశారు. ఆ పిచ్చోడు ఒక డాక్టరు, ఆడు రోగాల్ని నయం చేయడం. మీర పిచ్చి సన్నాసి. వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పిప్పర్మెంట్ బిల్ అని చెప్పి పిల్లలకు అమ్ముకునే గలీసేదవా. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకు వెళ్ళిపోతాను. నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను. కంచు ఎందుకు సార్ కంచు కంచు అని ఉంచుకున్న దాన్ని పిలుస్తారు? అది మీతో తెంచుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇది కంచు కంఠం కాదే, మా ఆవిడ కంఠంలో ఉంది. లాగేంటి మీ ఆవిడే? దానికే రోగం ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు? పేరెంటానికే? పేరెంటానికి కాదు, ప్రజా వైద్యశాలకి. అయ్యో ప్రజా వైద్యశాలకి ఎందుకే? అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట. మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని. మన డాక్టర్ చూపించుకోవే, ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు. ఆయనకే పిల్లలు లేరు, ఇక నాకు పుట్టిస్తాడు. అది కాదే, ఆ నాటు డాక్టర్ ఒకటి బోగస్ అంట. మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే. ఆయన మంత్రం వేస్తే నాకేంటి, మరోటేస్తే నాకేంటి? నన్ను తల్లిని చేస్తే చాలు. అయ్యో ఏ డాక్టర్, జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు, చూడు బాగుపడిందా? నా ఆసుపత్రికి వచ్చి నా కుర్చీలో కూర్చున్నప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద కిలాడి మరి. ఎంబీబీఎస్ ఎక్కడ చదివా? ఇదిగో ఇదేంటో తెలుసా? ఇది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా నీకు? ప్రజా వైద్యశాలను బోర్డు పెట్టుకున్నావు కదా, చెప్పు. థర్మామీటర్ ఎందుకు వాడతారో కూడా తెలియదు నీకు, కానీ ఆపరేషన్ చేసేస్తున్నావు. డాక్టర్ డిగ్రీ లేకుండా వైద్యం చేస్తే బొక్కలో పెడతారన్న విషయం తెలుసా నీకు? ఈ జబ్బు మొదటి నుంచి ఉందన్నావు కదమ్మా. అవును బాబు. ఇదిగో అర్జెంటుగా ఈ ఆసుపత్రి నుంచి ఎత్తేకపోయావంటే నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను, జాగ్రత్త. గోవిందరాజులు ఏ ఊళ్ళో ఉండాలని లేదా? ఆ మాట అడగాల్సింది నన్ను కాదండి, ఆ 420 డాక్టర్ని. నోర్మోయ్, ఎవరు అలాంటి వాడు నాకు బాగా తెలుసు. ముందు నువ్వు బయటకు రాడు. అది కాదు బాబాయ్ గారు, ఈ ఊరికి పెద్ద మనిషి అయ్యి ఉండి ఆ పిచ్చోడితో వైద్యం చేయిస్తారా? డాక్టర్ నోరు జారావంటే గొడ్డును బాధనట్టు పోతా. మళ్ళీ ఆ డాక్టర్ నీకు వైద్యం చేయాలి. పేడ కళ్ళు తీసుకునే ఎదవా ఏంట్రా వాగుడు? పనివాడు కాబట్టి వాడు నోటితో సరిపెట్టాడు. నోరు మూసుకెళ్ళు. వెళ్ళబోతే ఏం చేస్తారండి, కొడతారా? చాలు, రోజుకొక్కటిస్తే చాలు. తెల్లారేసరికి ఈ దొంగ డాక్టర్ని ఈ ఊరు నుంచి పంపించేయకపోతే నేను ఇదిగో ఈ ఊరు సెంటర్ లో నలుగురు జనం చూస్తుండగా నా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తగలబెట్టేస్తానండి. ఇదిగో గోవిందరాజు అంటే తమాషా కాదండి. ఎంబీబీఎస్ 10 సంవత్సరాలు చదివా. ఈ 10 సంవత్సరాల్లో వైద్యమే కాదు రౌడీతో కూడా నేర్చుకున్నా. అసలు బేసిక్ గా మేము అదే కదంట, తెలుసుకోండి. నీకు ఏ మంత్రాలు తెలుసు? బాణమతి తెలుసా? బొమ్మరాలు తెలుసా? నోరు తెరిచి సమాధానం చెప్పు. శస్త్ర విద్యలు తెలియకపోతే దీంతో ఆపరేషన్ పెట్టేశారా? పలకమే చెప్పు. మర్యాదగా నీ ఆసుపత్రి మూసేసి ఈ ఊరి నుంచి వెళ్ళకపోయావంటే నీ నెత్తురు కళ చూస్తాను. చెప్పరా, చెప్పు. వెళ్తావా లేదా చెప్పు. వెళ్తావా లేదా చెప్పు. ఏమిటి ఆవేశం? ఇక్కడ వీడు చచ్చాడంటే నా పేగల మీద ఆయనతో పాటు మనకు పడుతుంది పిడి. అందాక కూర్చోండాయా? డాక్టర్ గారిని డిస్పెట్టేదాకా నుంచి కలవడానికి లేదు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. జ్యోతి, ఏమిటో కంగారు? ముందు రా చెప్తాను. ఏమైంది నరేంద్ర, చెప్పు. వాట్ హ్యాపెండ్? చెప్పు ప్లీజ్. మీ అమ్మగారు. అమ్మకేమైంది? మీ అమ్మగారు. చెప్పు నరేంద్ర, అమ్మకేమైంది? మీ అమ్మగారు మార్కెట్కి వెళ్ళి వెళ్తుంటే సరుకులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. ఈలోగా మనం జ్యోతి, నరేన్ ప్లీజ్, ఎవరైనా చూస్తారు. చూడకుండానే చేస్తా రొమాన్స్.
You are my boyfriend. You are my girlfriend. మా ఊళ్ళో నా టీనేజర్స్ స్కూల్ ఉంది. మా వీధుల్లో జాలి జాలి పార్క్ ఉంది. మా ఊళ్ళో నా టీనేజర్స్ స్కూల్ ఉంది. హై స్కూల్లో నా లవ్ సబ్జెక్ట్ క్లాస్ ఉంది. చూపులతో నా మత్తెక్కించే పాఠాలు. కావాలంటే నీకో పాఠం నేర్పిస్తా. కాలేజీలో శృంగారానికి కోర్స్ ఉంది. రేయి పగలు చేయిస్తారు ప్రాక్టీస్. నాకు వస్తే నీకో చిత్రం చూపిస్తా. సామందానం భేదం దండం కాశిని. ఓకే You are my boyfriend. You are my girlfriend. అరే రే 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 రే. హెడ్కు హెడ్, నోసుకు నోసు, లిప్పుకు లిప్పు, హిప్పుకు హిప్పు పేస్ట్లా అతుకుపోయారు. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను, ఇలాంటి జంట నేను ఇంతవరకు చూడలేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఏంట్రా చూపు? మా ఊళ్ళో, మా వీధిలో, మా ఇంటి కింద ఇంత ఘోరం జరుగుతుంటే చూడకొచ్చాను రా బచ్చా. ఏంటి బయట దుకాణం మూసేసి లోపల దుకాణం తెచ్చావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే దగ్గర పెట్టుకునే మాట్లాడుతా.
రంగమ్మ ఏమిటి ఏమైంది? మన జ్యోతి స్నేహితుడంట. అతను నాని గొడవ పడి కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి వాళ్ళతో పాటు మన జ్యోతిని కూడా పట్టుకెళ్లారు. అయ్యో నేను అడిగింది ఎందుకు కొట్టావని. నా క్యారెక్టర్ మీకు తెలియాలి కదా సార్, అందుకే చెప్పాను. నేను జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వీడు జ్యోతిని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు సార్. వాళ్ళిద్దరూ వాటేసుకుంటారు, పక్కేసుకుంటారు, మధ్యలో నీకెందుకురా తన్నులు తింటారు. కాకపోతే అసలు వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? జ్యోతి వాళ్ళ అమ్మకి మా నాన్న అప్పిచ్చాడు సార్. ఈ నెల వడ్డీ డబ్బు అడిగి తీసుకురామంటే వెళ్ళాను సార్. ఈ తల్లి కూతురు ఇద్దరు గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నారు. తెలియక ఆ టైంలో మర్యాదగా మాట్లాడు. ఆగమ్మా, పోలీసులు మేమున్నాగా. సార్ ఇతని మాట అన్నందుకు చెప్పుతో కాదు, కనీసం లాఠీతోనైనా కొట్టుంటే పోలీస్ స్టేషన్లో ఆడదాన్ని గౌరవిస్తారని నమ్మేదాన్ని. గౌరవించడానికి అర్హతలు కూడా కావాలమ్మా. ఆ కుర్రాడు ఆ సమయంలో మీ ఇంట్లో ఎందుకున్నాడు చెప్పండి. సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. రండి కూర్చోండి. అమ్మా, అమ్మమ్మ, తాతయ్య. అమ్మా, ఈ అమ్మాయి పేరు జ్యోతి. నమస్కారం అండి. వాళ్ళ అమ్మగారి పేరు కమల. అరే, జ్యోతి అమ్మగారు నీకు తెలుసా? తెలియకే ఏం కమల, వీడు నా కొడుకని తెలియదు అనుకుంటా. తెలిస్తే ఈ ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమ్మా మీ నాన్నగారు రాలేదా? మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి. చచ్చిపోలేదమ్మా, పిచ్చివాడై దేశాలు పట్టిపోయాడు. ఎందుకని అడగవే? మీ అమ్మ ఎవరితోనో లేచిపోయిందని తెలిసి. ఆహా, గుర్తుపట్టావా నాన్న? నీ ముద్దుల కోడలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా? దాని కూతుర్ని మన నరేంద్రకి ఇచ్చి చేద్దామని. దీన్ని చేసుకుని నీ కొడుకు ఎలాగో దేశాల పాలయ్యాడు, ఇప్పుడు నీ మనవను కూడా దేశాల పాలు చేసి మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఇంకా నిలబడ్డావేమిటి? మర్యాదగా తల్లి కూతుళ్ళు బయటికి నడుస్తారా, లేకపోతే మెడపెట్టి గంటమంటారా? జ్యోతి ఆగు. పోయేదాన్ని ఆపుతావేరా? పోవే దరిద్ర మొహం. జ్యోతి, 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 జ్యోతి. ఇలా నిలబడ్డావే? సిగ్నల్ కూడా ఇచ్చేశారు. రా జ్యోతి. నువ్వెందుకు లేచిపోయావు? అది బండి కదిలిపోతుంది. రామ్మా. నువ్వెందుకు లేచిపోయావు? అయ్యో, నా మాట విను. ఇదిగో అవన్నీ తర్వాత మాట్లాడుకుందా. బండి కదులుతోంది. నువ్వెందుకు లేచిపోయావు? జ్యోతి, జ్యోతి, బండి ఎక్కమ్మా. జ్యోతి.
వచ్చే ట్రైన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? గంట తర్వాత ఉందమ్మా. తెల్లారే దాకా ఇక బళ్ళు లేవమ్మా. వస్తున్నా. దిప్పలేచిపోద్ది మామా. అల్లుడు, ఈ కొండ ఏంటి, నా జబ్బు మందేయడం ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చేవి తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది నువ్వు గుట్టుకుని చచ్చూరుకుంటావు. నువ్వు చెయ్యి ఇలాగ పెట్టుకుని ఇక్కడే కూర్చుండు. నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేయడం ఏంటి? ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య, ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు, మీ మామనే. తోసేయి తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? తిథులు మారిపోయినాయా? చెప్తా మీరు ఊరికే నచ్చబెడతా. రోగం రాగం రూపంలో వస్తుంది. ఈ దెబ్బకి శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకి భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకొచ్చింది? సౌండ్ ఏర్పట్టలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు, మామగారు, మామగారు. ఇదేంటి కొండయ్య? మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. పడింది పిడి. డోసు కదా, ఈ లెవెల్లోనే ఉంటాం. ఇంటికి తీసుకెళ్తా. సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలటానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్య? మా మామయ్య బతుకు పిల్లల పందిలి అయిపోయింది. మందు పని చేయటం ప్రారంభించింది. అయ్యో సార్ అయ్యో 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 సార్ తిరిగి ఉంది. నడవాలి. నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడింది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని బులుగు రక్త కణాలుగా మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తున్నారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లు తోవించు. మన గెదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గెదెల్ని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లన్నీ కడిగించు. చచ్చిపోతాడే చూస్తావేంటే? అనవసరంగా చచ్చిపోతాడే. అయ్యో అయ్యో. లే మావా, లేకపోతే తన్నొచ్చా? తన్నొచ్చు. జ్యోతిని వాళ్ళ అక్కడ ఒంటరిగా ఉండిపోయా. నేనెంత భయపడిపోయాను తెలుసా? నా బాధ నీకు ఎలా అర్థం అవుతుందిలే. జ్యోతి, రామ్మ బొంచదు కానీ ఉండమ్మా, వేణీళ్ళు తెస్తున్నాను. చిక్కు తీయమని అడగచ్చు కదమ్మా. ఇదిగో టిఫిన్ తీసుకో.
ఎన్నాళ్ళు నాతో మాట్లాడుకుని ఉంటావు? జ్యోతి, జ్యోతి, ఇదిగో ఏ మౌన పోరాటం చేస్తున్నావా? ఎవరి మీద కోపం? నా మీద. ఎందుకని? అందరికీ దూరం అయి నీకోసం బతుకుతున్నానన్నా. నా గుండెలో నేను ఎంత రగిలిపోతున్నానో నీకేం తెలుసే? ఇదిగో జ్యోతి, వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? తిరిగి ఇక్కడికే రావాలి. నీకు నాకు ఎవరు లేరు, ఎవరు లేరు. వెళ్ళు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా జ్యోతి? భగవంతుడా, భగవంతుడా. There are only 5 basic units that constitute a computer. These are input unit, memory, arithmetic and logic unit, control unit, and output. ప్రేమికులం శాంతి కాముకులం, ప్రేమికులం మాది ప్రేమకులం. ప్రేమికులం శాంతి కాముకులం, ప్రేమికులం మాది ప్రేమకులం. చేతులెత్తి చెబుతున్నా మానవ సంఘానికి, చేతులెత్తి చెబుతున్నా మానవ సంఘానికి. మార్గాలను మూయకండి మానవ స్వర్గానికి, మార్గాలను మూయకండి మానవ స్వర్గానికి. ప్రేమికులం శాంతి కాముకులం, ప్రేమికులం మాది ప్రేమకులం. వెతికి వెతికి వేటాడే పంతమా ప్రపంచమా, విందుగా తినేందుకైనా పనికొస్తామా. వెతికి వెతికి వేటాడే పంతమా ప్రపంచమా, విందుగా తినేందుకైనా పనికొస్తామా. నీ చూపులు చేరనంత సుదూర తీరంలో, చిలిమి అయ్యుకున్న చిన్న కన్నకు తీరంలో, చల్లగా జీవించేందుకు పోతున్నామండి. దీవించకపోతే మానే నీ ద్వేషం మానండి. ప్రేమికులం శాంతి కాముకులం, ప్రేమికులం మాది ప్రేమకులం.
భాష వేరు బాట వేరు బాధ వేరు మాది నీలోగిలి అడగం మా కౌగిలి మాకున్నది సమాధిలో చల్లారు తెలుసుకో సమాజమా నీ వలనే తాడిగా కేకలే మేళాలుగా నీ కక్షని సాక్షిగా మా కొంగులు మురివేయుమా ఏంటైతే అమ్మా అమ్మ పాప మరీ నీరసం అయిపోతుందమ్మా డాక్టర్ గారికి చూపించాలి ఏంటమ్మా మీద మీదకి వస్తున్నా వెళ్ళి అవతల చెప్పా నువ్వు డబ్బులు ఇదిగో నువ్వు వెళ్ళ నీ చిట్టి ఏది దండం పెడతానమ్మా కాస్త దయ చూపించమ్మా ఏంటమ్మా ఏంటి మీకు డబ్బు లేకుండా వైద్యం చేస్తే మేము అడుక్కు తినాలి డబ్బులు తర్వాత ఇచ్చుకుంటానమ్మా వదలవమ్మా ఏంటా మాటలు అలా మాట్లాడేస్తా ఏంటమ్మా ఏం జరిగింది పాపకి ఈ రోజు నుండి గారు మీకు చూపిద్దామని లోపలికి రా విరోచనాలు ఎప్పటి నుంచమ్మా 4 రోజుల నుంచి అండి అయ్యగారు 4 రోజుల నుంచా మరి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చావమ్మా ఆ? ఉండు. ఇంకాస్త ఆలస్యం అయితే ఆ బిడ్డ ప్రాణాలు పోయేవి తెలుసా పట్టించు పట్టించు తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోతుంది మనసు కూడా అంత నిర్మలంగానూ ఉండాలి ప్రాణాలు తీయడమే ఉంది ఎవరైనా చేస్తారు బ్రతికించడమే కష్టం చూడమ్మా ఉప్పు పంచదార నీళ్ళల్లో కలిపి పూటకు 2 సార్లు పట్టించు రేపు సాయంకాలానికి తగ్గిపోతుంది మళ్ళీ రేపు వస్తావు కదా వెళ్ళిరా వైద్య వృత్తి చేసేది బ్రతకడం కోసం కాదు నలుగురిని బ్రతికించడం కోసం ఈ వృత్తి చేసే వారికి కాస్త సహృదయం కావాలి స్వార్థం కాదు డబ్బుదే ఉంది ఎలాగైనా సంపాదించవచ్చు నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే వెళ్ళి వేరే పని చూసుకో వెళ్ళు ఎందుకు ఎందుకు అలా ఏడుస్తావు ఒక్క మాట చెప్తాను మీరు దేవుడికి ప్రాణం పోసే శక్తి మాత్రమే ఉంది కానీ డాక్టర్కి మనిషికి ఆయుష్ పెంచే శక్తి కూడా ఉంది తెలుసుకో సరే ఊరుకో కన్నీరు తెలుసుకో రామ్మా ఏంటి పాపకి జ్వరం అండి జోగినాథం గారు ఏంటమ్మా డబ్బు జమ అయ్యడానికి వచ్చావా పెళ్లి సంబంధం మాట్లాడడానికి మీకు ఇష్టమైతే మా జ్యోతిని మీ నాన్నకిచ్చి పెళ్లి చేద్దామని ఆంటీ నా గురించి వీడి గురించి మా కుటుంబం గురించి అంతా తెలిసా అదేనండి కట్నాలు లాంఛనాల విషయాల్లో మీతో సరితూగలేమని తెలుసు దాని గురించి కాదండి మా లెవెల్ గురించి ముహూర్తాలు పెట్టించేద్దాం వస్తానండి అమ్మమ్మ మీ అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి చిన్నపిల్ల నా మాట కాదందు వస్తానండి తినగా తినగా ఈ ఆపాకు తీయగా ఉంటదని నీ బేవార్స్ మొఖం చూడగా ఆవిడకి బుద్ధిమంతుళ్ళు అనిపించావేమో నువ్వు ఒక్కడవే నన్ను తిడతావు గాని ఊళ్ళో మన గురించి చాలా పెద్ద లెవెల్లో చెప్పుకుంటారు ఏమని బీరు బాటిల్ మింగేసి రోడ్డు మీద దొర్లుతావనా ఆడపిల్లల జడలాగా చూపు దెబ్బలు తింటావనా తండ్రి పుత్రుకు కొడుకు రాక ఇంకెవరికి వస్తాయి జ్యోతి ఏమిటిది ఎక్కడికి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి కొత్తగా చూడమ్మా ఇప్పుడే నీ పెళ్లి గురించి మాట్లాడొస్తా ఎవరితో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా నలుగురు చూస్తున్నారు పద నీ బ్రతుకేమిటో అందరికీ తెలిసిపోయింది నీ కూతురు నన్ను తెలిస్తే నాకు ఇక పెళ్లి కాదని
ఏ తాగుబోతుకో తిరుగుబోతుకో నన్ను కట్టబెట్టాలని చూస్తున్నావు. అదేగా నీ ఉద్దేశం? నిజంగా నా తల్లివైతే అలా చేస్తావా? జ్యోతి, కన్న తల్లి నిన్ను మాట్లాడతావా? ఎక్కడ నేర్చావు ఈ మాటలు? తప్పమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నా. పద లోపలికి పద. నీ సుఖం ఏమిటో నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. జ్యోతి, ఇదిగో జ్యోతి, ఆగమంటుంటే. జ్యోతి, జ్యోతి, నా మాట విను. జ్యోతి, జ్యోతి, ఆగు. జ్యోతి, ఎమర్జెన్సీ వాడు ఎక్కడ? ఎమర్జెన్సీ వాడు ఎక్కడుందండి? బయటకు తిరగాలి. థ్యాంక్ యూ. అల్లుడు, మావనే గౌరవం లేకుండా గడ్డి పెట్టి అడ్డమైన చాకరీ చేయిస్తావా? పురుగులు పడి చేస్తావు. ఎందుకలా కొడతావు? పని చేస్తున్నాగా. ఏం చెప్పమంటావు మావా? పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలే నన్ను మావలే అల్లుడు, కల్పతరు పొద్దున్నుంచి కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ. అయ్యో 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 అయ్యో, ఆగిపోయావేమిటి నాన్న? చచ్చిపోతావు నాన్న. జ్యోతి, నేనేం తప్పు చేయలేదు. వద్దమ్మా, వద్దు. నాకేం చెప్పొద్దు. నాన్నని ఎందుకు వదిలేసావని ఈ జన్మలో అడగను. అమ్మా, నువ్వుంటే చాలమ్మా, నువ్వుంటే చాలు. నిజం చెప్పకపోతే ఈ అమ్మ పోయాక అపనిందలు అలాగే ఉండిపోతాయమ్మా. నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నామమ్మా. ప్రతి ఆడపిల్ల కొంగులో ఒడగంటి బియ్యంతో అత్తవారింటికి వెళ్తుంది. కానీ నేను సంవత్సరం బిడ్డతో అత్తవారింట్లో అడుగు పెట్టాను. మా పెళ్లి ఇష్టం లేని అత్త ఆడపడుచుల మధ్య 4 సంవత్సరాలు ఆ ఇంట్లో గడిపేశాను. తినండి అమ్మా, తినండి. బాగా ఒళ్ళు కొవ్వెక్కేలా తినండి. అబ్బా ఊరుకోమ్మా, మరీ అలా మొహం మీదంటే బాధపడదు. ఏం వచ్చిందంటే బాధపడ్డానికి? 3 పూట్ల దున్నపోతలా తింటుంది, 2 పూట్ల స్నానాలు చేసి పౌడర్లు అత్తర్లు అద్దుకుంటుంది. నువ్వు కూడా అద్దుకుంటున్నావుగా? ఏం కూసావే? చిన్నపిల్ల కదా, ఏదో తెలియక. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల. మీ తల్లి కూతుళ్ళు మా గొప్పకి సెల్లా దాపరించారు. రామ్మా బిందు, నువ్వు నడిచొస్తుంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు ఉంటుంది. బాగున్నారంటీ? ఎలా బాగుంటానమ్మా, నిన్ను చూసినప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతా ఉంటుంది. నీ అతను కాలేకపోయాను కదా అని. ఆ దురదృష్టం అంతా మాది. అరే, కమల ఎక్కడే ఉంది? కమలా, డాక్టర్ గారు ఎక్కడా? యాక్సిడెంట్ కేసు వచ్చిందని పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళారండి. అదంతా వంకలే. మా వాడికి ఇంట్లో సుఖం లేకుండా పోయింది. నిన్ను కాదని ఈ దరిద్రపు కొట్టుదాన్ని కట్టుకున్నానని కొంపకి రాకుండా హాస్పిటల్లోనే పడుంటున్నాడు. ఇదంతా మా కర్మలే. నువ్వు రామ్మా బిందు. తిరిగి వస్తుంటే నీ భర్త ఆసుపత్రిలో అధికార పార్టీ నాయకుడికి ఆపరేషన్ చేసి బతికిస్తున్నాడు. వెంటనే మీ ఆయనకు ఫోన్ చేయి. ఆపరేషన్లో వాడు చచ్చాడనే చల్లటి కబురు నాకు చెప్పను. చెయ్యను. వెంటనే నువ్వు ఫోన్ చేయకపోతే ఇంటి దగ్గర నీ కూతురు ప్రాణాలతో ఉండదు. చెయ్యి. నా కూతురుతో పాటు నా ప్రాణాలు తీసేసినా సరే ఆయన ప్రేమించే వైద్య వృత్తికి ద్రోహం చేయనివ్వను. ఆపరేషన్ పూర్తయింది. ఆ రంగారావు బ్రతికాడు. మినిస్టర్ వాళ్ళని కళ్ళ కన్నానే మొత్తం నా ఆశలన్నీ నాశనం చేశావు. నీ జీవితాన్ని నాశనం చేస్తాను.
తన మూలంగా నా బ్రతికి ఇలా అయిపోయిందని తెలిస్తే మీ నాన్నగారు ఏమైపోతారు? నేను భయపడ్డా జ్యోతి. చెడిపోయిన ఆడదాని భర్తగా జీవించే కంటే చనిపోయిన ఆడదాని భర్తగా సానుభూతితోనైనా బ్రతుకుతారని నేను ఆశపడ్డాను. అందుకే నేను కట్టుకున్న అపవిత్రమైన ఆ చీరను గుడిలోనే వదిలేసి అమ్మవారి చీరను కట్టుకుని పునీతంగా బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నిన్ను తీసుకుని ఈ ఊరికి వచ్చేసాను. ఏ ఆపనింద కోసం నేను భయపడ్డాను దాన్ని నా అత్త ఆడబిడ్డ ఇద్దరు ప్రచారం చేశారని నాకు ఇప్పుడు అర్థమైంది. జ్యోతి, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటే నేను ఇంత విషయం తీసుకుని చచ్చిపోతాను, సంతోషంగా చచ్చిపోతాను. నీ జీవితం స్థిరపడాలి జ్యోతి, నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. సుప్రీంకోర్టు జడ్జి ముందు చెప్పినా నీ మాటలు ఎవరూ నమ్మరత్తయ్యా, కానీ నేను నమ్ముతున్నాను. జ్యోతి నేను పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ నీ కంటికి మేమిద్దరం పసుబట్టలతోనే కనపడతాం. గుడ్డలు ఆరేసుకోవాలి. నాన్సకుండా విషయం చెప్పు. ఈ ఇంజెక్షన్ ఆ నాటు డాక్టర్ దగ్గరికి వచ్చే ఏ ఉబ్బసం రోగికైనా ఇవ్వు, చస్తాడు. ఇస్తాను, పేషెంట్ కాదు పోలీసులకి. ఏంటంటే కాంపౌండ్ మారేసరికి నైటింగేల్ అయిపోయావా? నీ దగ్గర పనిచేసే రోజుల్లో వైద్యుల్లో ఉన్న పాపాత్ముడిని చూశాను. ఆయన దగ్గర చేరాక వైద్యుల్లో దేవుణ్ణి చూస్తున్నాను. అవునమ్మా, నాటు వైద్యుడైనా గొప్ప హస్తవాసున్నవాడు. మొండి జబ్బులను కూడా నయం చేస్తున్నాడు. పైసా తీసుకోడు. మీ అమ్మ అదృష్టం ఎలా ఉందో ఒక్కసారి ఆయనకు చూపించమ్మా. జ్యోతి, ఏమ్మా ఇలా వచ్చావు? నన్ను చూడ్డానికా? మీరెంతో మందికి వైద్యం చేసి జబ్బులు నయం చేశారు. మా అమ్మని కూడా బ్రతికించండి. డాక్టర్ బాబు, మీ కాడికి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చారని చెప్పారు. నా బిడ్డ కష్టం అయిపోనాను, మీరే వచ్చి కాపాడాలి బాబు. బాబు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదట, ఒకసారి చూసి వస్తాను. అలా కనకండి బాబు, ఆలస్యం అయితే నా బిడ్డ ఏమైపోద్దో ఏమో. పేదోడిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళలేను. అది కాదు బాబు, బిడ్డ అడ్డం తిరిగింది అంటున్నారు. ఏదో ఒకటి చేయిపోతే తల్లి బిడ్డ దక్కర బాబు. ఇందాక వచ్చాను కదా, ఆవిడ గారిని చూసి వస్తాను. బాబు బాబు కాదనకండి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటాను. పోతే అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, మళ్ళీ డాక్టర్ గారిని అమ్మటే పంపించేస్తానమ్మా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మగారు చూస్తూ ఉంటాను. డాక్టర్ బాబేడయ్యా? కాళ్ళు చేతులు ఎట్టుకు బతిమాలాను. సగం దూరం వచ్చినట్టే వచ్చారు. ఎంతలో ఏటైందో గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయారు. ఏటి చేతుండ్రా భగవంతుడా. అమ్మా, ఏం కాలేదమ్మా.
నాకేం కాలేదమ్మా, ఇదంతా డాక్టర్ బాబు సలవా. అరుగో అరుగో అమ్మా. డాక్టర్ అయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయ్యా. ఒంటి మీద కత్తెట్టకుండా నా బిడ్డ ప్రసవించేట్టు చేసావు. నా బతుకంతా నీకు రుణపడి ఉంటానయ్యా. నా బతుకంతా. అమ్మా మాట్లాడమ్మా. అమ్మా కవలమ్మా మాట్లాడమ్మా. కవలమ్మా అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. కవలమ్మా. ఏమైందమ్మా కమలకి? పొద్దున్నంతా బాగానే ఉందమ్మా. డాక్టర్ గారు వచ్చారని చెప్పగానే మరి లేచి నడవపోయిందో ఏంటో పడిపోయిందమ్మా. అప్పటి నుంచి మాట్లాడడం లేదు. ఏమైందో ఏమో. కమలా కమలా ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఆ అమ్మ బ్రతికేదేను. సమయానికి నేను రాలేకపోయాను. పోనీ దహన సంస్కారాలు చేసైనా నా రుణం తీర్చుకుంటా. కాటు వేసిన శీలవతికి తుది పేరంటం. ప్రాణదాతగా ఎదిగిన పతికి ఎదలో ఏదో ఆరాటం. సాగనంపటం కన్నా లేదులే సంసారం. కాలిబూడిదై మిగలనున్నది నీ కమలం. జ్యోతి జ్వాలగా మారిపోయేనా ఈనాడు. సాగు బ్రతుకుల పసుపు కుంకుమ నీ తోడు. నీ పగలు కలిసే చోట సూర్యుడి జననం. ఆలు మగలు కలిసే జరిగే దహనం. బొట్టు కోసిన తీరిపోలే పుట్టినప్పటి బంధాలు. వల్ల కాటితో ఆరిపోలే జన్మ జన్మల పాశాలు. ఎన్ని అలలతో ఎగసిపోయినా ఏరు ఒక్కటే. ఎవరికెవరుగా మారిపోయిన మనసు ఒక్కటే. రామపాదమే రాయి కోరెను ఒకనాడు. రక్తబంధమే కుంకుమైనది ఈనాడు. రే పగలు కలిసే చోట సూర్యుడి జననం.
తదరంగం విపరీతం మదిశిలైనా విషగీతం జ్యోతి జ్యోతి నా దగ్గర ఎన్నో మందులున్నాయి కానీ కన్నీళ్లకు మందు లేదమ్మా. ఉంటే అవి నీకు లేకుండా చేసేవాడు. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్ను కష్టపెట్టడం మాకు మాత్రం ఆనందమా? ఆలస్యం చేయకే. ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే మీ నాన్న ఆయుష్ 6 నిమిషం తగ్గిపోతుంది. కానీ మావా అట్టా చూస్తావేంటి మావా? భగవంతుడా, మా మావయ్య ఆరోగ్యం కోసం నేను ఇలా చేయాల్సి వస్తుంది. తండ్రి నన్ను క్షమించు. కానీ మావా, కానీ కానీ మావా, కానీ కానీ తీసుకో, ఇది తీసుకో, 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 తీసుకోరా, తీసుకో, తీసుకో, పెట్టు, పట్టుకో. అయ్యో, తీసుకో. ఆగు, ఆగు, ఆగు. ఈ డ్రాయర్ కూడా తీసుకెళ్ళి శుభ్రంగా గుర్తుకురా. తీసుకెళ్ళు. చెరువు దగ్గర సపరేట్ గా బండేసుకో మావో, లేకపోతే వాళ్ళు నిందుతున్నారు తండ్రి. ఒరేయ్ కాంపౌండర్ అల్లుడు, ఒంటి మీద ఉన్న డ్రాయర్ తీసి నా మొహాన్ని కొడతావు కదా? చెబుతా చెబుతా. పాత బట్టలకు స్టీల్ సామాన్లు, పాత బట్టలకు స్టీల్ సామాన్లు, ఈ మూట చూస్తా. పాత బట్టలకు స్టీల్ సామాన్లు. టికెట్. దీనికి ఏలూరు వెళ్ళొచ్చా? చిన్న తిరుపతి దాకా వెళ్ళొచ్చు. అడిగేవాళ్ళు లేరు కదా అని ఆ పిల్లకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్తున్నావా? మాయ మాటలు చెప్పే అవసరం నాకు లేదు. జ్యోతిష్టంతోనే వెళ్తున్నాం. ఇష్టపడింది కదా అని నీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళి నీ మోజు తిరిగిన తర్వాత వదిలేస్తావు. పెద్దరికం పేరుతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు మీరెవరండి మమ్మల్ని నిలదీయడానికి? నేనా? జ్యోతికి తండ్రి. నరేంద్ర నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుని వచ్చాడు అంకుల్. అదేనమ్మా నేను అంటున్నది. ఈ రోజు నీ కోసం అయిన వాళ్ళని కాదనుకుని వచ్చినవాడు రేపు నిన్ను కాదని అయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి నమ్మకం ఏమిటి? జ్యోతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టి. అయితే మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవచ్చుగా? వాళ్ళకి ఇష్టం లేదండి. సరే, రేపు చెన్నకేశవ స్వామి గుడి దగ్గరికి రా. నీ దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఈలోగా నువ్వు ఈ ఛాయలకు రాకూడదు. వెళ్ళు. నా తప్పు లేకుండా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రోజు నా పెళ్లి చెన్నకేశవ స్వామి గుళ్ళో జ్యోతితో జరుగుతుంది. రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు. దానమ్మా ఎవరితోనో లేచిపోయిందిరా మూర్ఖుడా. చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయే. అత్యంతలు వేయడానికి మీ అమ్మమ్మ రాదు. అంటే నువ్వు వెళ్తావా? నువ్వు అనుకున్నా నేను ఎందుకు వెళ్తానే? నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా వెళ్ళేది? పదరా పైకి. ఇందాడి నుంచి బాబాని బతిలాడుతుంటే నెత్తికెక్కి మాట్లాడుతున్నా. పదరా పైకి. నన్ను ఎవరు ఆపలేదు. పదరా పైకి. ఏంట్రా ఆగేది? రాను రాను మొండి పైకి ముందు చెప్తుంటే నీకు కాదు. పదా. అమ్మమ్మ, అమ్మా ఇక్కడే పడుండు. వారం రోజుల దాకా తలుపు తీను. అమ్మా తలుపు తీవే. అమ్మమ్మ, నీకు 3 సెకండ్లు టైం ఇస్తున్నాను. తలుపు తీయకపోయావో ఊరి పోసు చచ్చినా తీయం. 1 2 3. వాడివన్నీ ఉట్టి అరుపులే గాని నువ్వు రావే. అమ్మో ఏమిటో శబ్దం? మలవాలి కలర్ టీవీ. అమ్మా తొందరగా రావే. ఒరే నరేంద్ర, బదులైంది అమ్మాయి. ఈసారి చెప్తే కాదు ధరే. వీడికి ఏమొచ్చిందమ్మా మాయరాగం? ఈసారి ఈసారి గాడు పట్టడా కూడా ఉంది. ఏమిట్రా ఇది? ఏమొచ్చిందిరా పోయే కాలం? నాతో పెట్టుకుంటావే ముసలి డమ్ము. వీడికి ఏమొచ్చిందమ్మా మాయరాగం? నాశనం చేశాడు. రేయ్, మీరంతా బీరు తాగుతుంటే నేను ఒక్కడే ఎందుకురా బ్రాందీ తాగుతున్నాను?
నీది సౌండ్ పార్టీ, మాది డోలు పార్టీ. వాచిపోద్ది. నువ్వు చెప్పరా బాబాయ్. నువ్వు బళ్ళోకి వెళ్లే రోజుల్లోనే బీరు తాగడం మొదలెట్టావు. ఇప్పుడు బ్రాంతి తాగితే గానీ కిక్ ఎక్కదు, అందుకని. నీకు వాచిపోతున్నా రే. ఆ తర్వాత కాపడం పెట్టించుకోవడానికి కూలోళ్ళు దొరకరు. నువ్వు చెప్పరా బాబాయ్. జ్యోతికి పెళ్ళైపోతుంది కాబట్టి కరెక్ట్. జ్యోతికి నాకు పెళ్ళైపోయినట్టు, మా ఇద్దరికి కవల పిల్లలు పుట్టినట్టు కళ్ళొస్తున్నాయిరా. నిజమా గురు? నీ కళ్ళేమిట్రా? మదర్ ప్రామిస్ గా చెప్తున్నా, జ్యోతి లేకుండా నేను బ్రతకలేనురా. దాని పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి. ఆ నరేంద్ర గారిని ఎట్టి పరిస్థితిలోనూ వాడి పెళ్లి జరగడానికి వీల్లేదు. కాళ్ళు చేతులు విరగొట్టని సరే తీసుకురండి. అంకుల్, వస్తాడులే, బాధపడకు. డాక్టర్ బాబు, నరేంద్ర పట్టుకొని కొట్టేస్తున్నారండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ముసలుడు ఆ కుర్రోని తన ఆసుపత్రికి తీసుకెళ్ళాడా? అవును, ఆ గుంటడు సాగు బతుకులో ఉన్నాడు. ఇప్పుడు పడిందిరా పిడి. నువ్వు అర్జెంటుగా ఆ కుర్రాడి బాబుకి ఫోన్ చేసి చెప్పు. ఏమని? ఆడి కొడుకుని మన ఊరి నాటు వైద్యుడు చేతబడి చేసి చంపాడని. పడింది పిడి. సార్, ఆ చివరి గదిలో ఇవి దొరికాయి. అమ్మో, ఈడుతో మాయమంత్రం చేసి నా బిడ్డని చెప్పాడు. వీడేదో చేతబడి చేయించుంటాడు. నీ అంతు చూస్తాను రా. ఈయన గారు ఎంబీబీఎస్ చదవకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నాడని విన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. అందుకే నిఘా వేయించి ఉంచాను. పోయిన అమావాస్య అర్ధరాత్రి మా ఊరు శ్మశానంలో కూర్చుని హైం హీం అంటూ మంత్రాలు చదువుతూ 48 గంటల్లో ఒక యువకుణ్ణి బలిస్తాను అని అన్నట్ట సార్. కానీ
ఆ బలి పశువు ఈ జోగినాథం కొడుకు అవుతాడని నేను అనుకోలేదండి. జడ్జి గారు ఈ గోవిందరాజులు నాకు కాలు రాదని నేను చచ్చిపోతానని చెప్పాడు. ఈయనే నాకు ఆపరేషన్ చేసి నన్ను నడిపించారు. కావాలంటే చూడండి, ఇవిగో కుట్లు చూడండి సార్. క్షమించండి బాబు, తెలియకొచ్చాడు. నిజంగా ఈ ముసలోడు అబ్రకాదబ్రా మంత్రగాడేనండి. లేకపోతే డాక్టర్ అన్నవాడు ఎవడైనా రంపంతో పరపరా పరపరా కడుపు కోసేస్తాడండి? చొక్కా గుండీలు కుట్టుకునే సూత్తో కుట్లేసేస్తాడండి? వాళ్ళు రావంట, డాక్టర్ డిగ్రీలు లేవంట, పెద్ద పెద్ద ఆపరేషన్లు మాత్రం చేసేస్తాడండి. ఏ మందు మాకు వేయకుండా, ఒంటి మీద కత్తి అయినా ఎట్టకుండా నా బిడ్డ పెసమయ్యేట్టు చేశారయ్యా. అప్పుడు ఆయన ఏ మంత్రాలు చదవలేదయ్యా, ఏ మాయలు చెయ్యలేదయ్యా. తల్లి బిడ్డలు ఇద్దరిని బతికించారయ్యా. ఎన్ని బోటుగా మాట్లాడండి, ఏమి మీరు నమ్మొద్దు. నా బిడ్డ చెప్పింది ఈడే, ఈ నోరు కొద్ది పెట్టకూడదు. అయ్యా జడ్జి గారు, ఈడు గురించి చేయాల్సిందే. మేము నీకు ఏం ద్రోహం చేసామన్నా నా బిడ్డను చెప్పావు. నాశనం చేస్తాను. అయ్యా జడ్జి గారు, మీకు దండం పెడతాను, ఈ నోరు పెట్టద్దు. ఈడి గురిసెచ్చు తప్పదు. ఏంటా చూపు, ఈడి కొడుకుని కూడా నేనే చంపేశారు. ఈ హత్య కేసు తప్ప ఇంతకు ముందు ఇతని మీద ఎలాంటి రిపోర్టు లేదు సార్. చిన్న పెద్ద ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇతని హస్తవాసి మంచిదని, దేవుళ్ళలాంటి వాడని, పైసా అడగకుండా వైద్యం చేస్తాడని చెప్పుకోవడం మాత్రం నిజం సార్. ఇంతమంది సాక్ష్యాలు పరిశీలించిన ముద్దాయి మానసిక స్థితి, అతని పూర్తి వివరాలు కోర్టుకు తెలియటం లేదు. అతను చేస్తున్న చికిత్సా విధానం మంచిదో కాదో, ఏ వైద్య శాస్త్రానికి సంబంధించిందో కూడా అర్థం కావటం లేదు. అందువలన మెడికల్ బోర్డుకు రిఫర్ చేయడానికి వీలుగా ఈ కేసును వచ్చే నెల 2వ తేదీ వరకు వాయిదా వేయడమైనది. డాక్టర్ శివప్రసాద్ గారు, మనిషి తనకున్న జబ్బు నయం చేసుకోవడానికి ఆయుర్వేదం వాడచ్చు, హోమియో మందులు తీసుకోవచ్చు, సిద్ధ వైద్యం ప్రకృతి వైద్యం ఉండనే ఉన్నాయి. మా ఇంగ్లీష్ వైద్యం కూడా ఉంది. ఆపరేషన్ అవసరమైతే మీ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఎలాగూ రావాల్సిందే. ఒక మేజర్ ఆపరేషన్ చేయడానికి మీరు ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించగలరా? వీటితోనే ముద్దాయి ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా చేసినట్టు రుజువులు ఉన్నాయి. నమ్మగలరా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అసంభవం మాత్రం కాదు. 100 ఏళ్లకు పూర్వం ఏ ఎంబీబీఎస్ లేదు, ఏ ఎఫ్ఆర్సిఎస్ లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 5th సెంచరీ బీసీలో సర్జరీకి పితామహుడు సుశ్రుతుడు రైనోప్లాస్టీ అంటే ముక్కు మీద ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. మరి ఆయన ఏ ఎఫ్ఆర్సిఎస్ చదవలేదు. ఇప్పుడున్న ఆర్థోపెడిక్ విధానానికి చాలా సూత్రాల్ని కనిపెట్టింది కూడా ఆ సుశ్రుతుడే. అన్ని జబ్బులకు జనం మా దగ్గరకు పరుగులు తీసుకురావడం లేదు. దీర్ఘరోగాలకు ఆయుర్వేదం లాంటి వైద్యం తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మందులు కనిపెట్టలేని ఉబ్బసం వ్యాధికి మా డాక్టర్లు సైతం చేప మందు తింటున్నారు. ఎముక విరిగితే ఆంధ్ర ఫేమస్ పుత్తూరు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. వీధికి 10 నర్సింగ్ హోములు వెలుస్తున్నాయి. కానీ ఒక్క డాక్టర్ ఇంటి ముందే జనం క్యూలో ఉంటున్నారు. కారణం అడిగితే ఆ డాక్టర్ హస్తవాసి చాలా గొప్పదంటున్నారు. అలాంటి హస్తవాసి మీరు చెబుతున్న ఆనాటి వైద్యుడికుందేమో. మీరందించిన కేసు వివరాలను బట్టి నాటు పద్ధతిలో వైద్యం చేసి ఎందరినో బ్రతికించిన మనిషి ఒకే ఒక్కడిని చంపాడంటున్నారు. 10 మందినైనా చంపందే డాక్టర్ కాడన్న సామెతే ఉంది. అంతెందుకు, నా అకౌంట్లోనూ ఆపరేషన్ టేబుల్ మీద ఫెయిల్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. బట్ వన్ థింగ్, బిడ్డ కడుపులో ఉండగానే పుట్టబోయేది ఆడో మగో చెప్పగలిగేంత మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా నాటు పద్ధతిలో ఆపరేషన్లు చేసి ప్రాణాలు పోస్తున్న ఆ మహానుభావుణ్ణి చూడాలనుంది. గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః
ఈ మహానుభావుడు నాటు వైద్యుడు కాదు. హీస్ ఎ గ్రేట్ డాక్టర్, ఎ జీనియస్. డాక్టర్ చక్రవర్తి భారతదేశం గర్వింపదగ్గ గొప్ప డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ద లివింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జికల్ నాలెడ్జ్. నేను శివప్రసాదం సార్, ప్లీజ్ రికగ్నైజ్ మీ. మీ శిష్యుణ్ణి సార్. సార్ నన్ను గుర్తుపట్టలేదా? మీ అసిస్టెంట్ని. శివప్రసాదం సార్. సార్ లుక్ అట్ మీ సార్. నా వంక చూడండి, నేను శివప్రసాద్ని. నాకు గుర్తులేదు. గుర్తు తెచ్చుకోండి. మీ మిస్సెస్ కమల. కమల గుర్తున్నారా? జ్యోతి, మీ పాప జ్యోతి. నాకెవరూ గుర్తులేదు. యువర్ ఆనర్, ఈయన జ్ఞాపక శక్తి పోగొట్టుకున్నారు. ఐఎమ్ ఎ సర్జన్. నేను ఆపరేషన్ చేసి మామూలు మనిషిని చేస్తాను. ప్లీజ్ ఆయనకి బెయిల్ మంజూరు చేయండి. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ క్యాన్. ది లైఫ్ ఆఫ్ ఎ జీనియస్ ఈజ్ అట్ స్టేక్. ఐ ఇంప్లోర్ యూ, ఐ బెగ్ యూ. అమ్మోయ్ దేవుళ్ళారా, గుడ్లవల్లేరు గ్రామ ప్రజలారా, నా కట్లు పొదీసి నా కాళ్ళు గడపండి నాయనోయ్, లేకపోతే నా పంగ చీలిపోద్ది దేవుడోయ్. అయ్యో నిజం చెప్పకపోతే నీ సీటు దగ్గర నుంచి శిరస్సు దాకా చీలిపోతుంది. శ్రీకృష్ణుడు గడ్డి పరకతో డైరెక్షన్ ఇస్తే భీముడు జరాసంధుని రెండుగా చీల్చాడు. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి డైరెక్షన్ ఇచ్చాను అనుకో, నా పంగ చీలిపోద్ది దేవుడోయ్. మర్యాదగా నిజం చెప్ప. నాని ఎలా చనిపోయాడు? ఆ కర్రీ డాక్టర్ గోవిందరాజులు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాడు. అందులో కొండయ్య గాడికి కూడా హ్యాండ్ ఉంది. సార్ ఒక్కసారి అటు డోర్ వైపు చూడండి సార్. వాళ్ళని గుర్తుపట్టండి సార్. ప్లీజ్ రిమెంబర్ దామ్. ఆయన మీ నాన్నగారు, ఆవిడ మీ అమ్మగారు, ఆవిడ మీ చెల్లాయి. ఒక్కసారి అటు చూడండి సార్. ఈ అమ్మాయి తెలుసా సార్? ప్లీజ్ రిమెంబర్. జ్యోతి, జ్యోతి సార్. ప్లీజ్ ట్రై టు రికలెక్ట్ సార్. ప్లీజ్. మీ పాప జ్యోతి. ఆ కుర్రాడు నరేంద్ర. యు రిమెంబర్? వాళ్ళిద్దరికి మీరు పెళ్లి కూడా చేయాలనుకున్నారు సార్.
సంజీవిని మీ చేతికి వచ్చింది. థ్యాంక్ యూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బాబు